ఇక ఇప్పుడు మీకు ఒక తాతల ముత్తాతల కాలం నాటి జంతువును చూపిస్తాను. అంటే ఏం తక్కువ 154 సంవత్సరాల కింద ఉన్న జంతువు ఇగో ఇవాళ మళ్ళా కళ్ళకు గాని వస్తుందట. ఒక్కసారి చూద్దాం పని మనం కూడా. హబ్బరకొండ వెనుకడికి తాతల ముత్తాతల కాలంలో చూడవలసిన దునపోతు మళ్ళా ఇప్పుడు 154 ఏళ్ళ తరువాత ఇగో ఇప్పుడు చూడవలసి వస్తుంది. దునపోతు అంటే మరి చిన్నసన్నది కాదు, అడవి దున్నా. ఇక చూస్తుర్రా 4 కాళ్ళకు మోకాళ్ళ కాంచెలు కింది దాకా తెల్లగుండి కొమ్ములు కోరగా ఎట్లా ఉన్నాయి చూడు కొచ్చగా. ఇగో నల్లమల్ల అడవులల్లా దర్శనం ఇచ్చిందులో అడవి దున్నా. ఇక ఈ రకంగా చిన్నగా బాడపంట వస్తుంటే ఇగో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో నేను దండం పెట్టి వైరల్ చేస్తుర్రులా. అబ్బా ఎన్నాళ్ళకి అవుపడుతుంది అడవి దున్నా అని జనాలంతా ఆశీరపోతున్నట్టులా ఈ వీడియో చూసి. ఇక మీరు కూడా చూస్తారేమో అని చిన్నగా పట్టుకొచ్చినాము మన తెలంగాణ టీవీ వాళ్ళం. ఇక సెట్టో పాటో చూసి మీరు కూడా కనసంబరం చేసుకోరు. అడవి దున్నా అంటే అడవి దున్నప్ప ఎట్లా చూడు, నూనె పోస్తే కాడకుంటా. అబ్బా రికార్డ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్లాన్స్, మేనేజ్మెంట్ ప్లాన్స్ వీటిని చూసినప్పుడు దాని రికార్డ్స్ అయితే ఉన్నవి. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల అది అంతరించిపోయింది. అంటే మన అగ్రికల్చర్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఇలాంటి వాటి వల్ల, అలాగే కొంత హంటింగ్ వరకు కూడా ఉండొచ్చు. అందువల్ల అవి అంతరించిపోయింది. గత 30-40 సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు. రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు అలాగే వెలుగోడు, బయలుటి ఈ ప్రాంతాల్లో మనకి లోపల అడవి ప్రాంతంలో కనిపించింది. సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము. మన ఫ్రంట్ లైన్ స్టాఫ్ వీళ్ళందరి ద్వారా కెమెరా ట్రాపింగ్ అంటే కంటిన్యూస్ పెట్రోలింగ్ వీళ్ళందరి ద్వారా దాన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నాము. సో ఒకే ఒక్క ఇండివిజువల్ మనకి ఈ ప్రాంతంకి రావడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి పాడేరు, పాపికొండ నేషనల్ పార్కు ఈ ప్రాంతాల్లో అయితే ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి అడవి దున్న, మనకి ఇండియన్ గౌర్ అని చెప్పేసి అంటాము. ఇది మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అన్నా ఇది కొత్త దారి తప్పిపోయి మన వైపులా సంచరిస్తూ రావడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే దట్ ఈజ్ వన్ గుడ్ ఇండికేషన్. ఏంటంటే ఈ విధంగా కొత్త గతంలో ఉన్నటువంటివి మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం అనేది అది ఏదైనా కావచ్చు. ఇది మనకి మెగా హెర్బివోర్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అడవిలో ఉన్నటువంటివన్నీ కూడా హెర్బివోర్స్, శాకాహార జంతువులను చూసినట్లయితే కనుక అవన్నీ కూడా చుక్కల దుప్పులు, లేకపోతే సాంబార్, చౌసింగ ఇవన్నీ కూడా చిన్న సైజులో ఉంటాయి. ఈ అడవి దున్న అనేది ఇంచుమించు 1 టన్ను పైనే ఉంటుంది మనకి బరువు. అది మెగా హెర్బివోర్ అని చెప్పేసి దీన్ని అంటాము. అలాగే మెగా హెర్బివోర్ జాతుల్లో ఇంకా మనకి ఖడ్గమృగం, ఏనుగులు ఇలాంటివన్నీ కూడా మెగా హెర్బివోర్స్. ఇక్కడ దీని పరిస్థితి చూసినట్లయితే కనుక ఇండియన్ గౌర్ అనే దీనికి పుష్కలైనటువంటి ఆహారం అనేది ఇక్కడ ఉంది. అంటే దానికి కావాల్సినటువంటి